భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో అలకనంద నది ఒడ్డున ఉన్న ఒక హిందూ పవిత్ర స్థలం మరియు పట్టణం బద్రీనాథ్. ఇది హిందువుల యొక్క చార్ ధామ్ యాత్రలో ఒకటి. దీనికి బద్రీనాథ్ ఆలయం పేరు పెట్టబడింది. బద్రీనాథ్ ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ఇది విష్ణువుకు అంకితం చేయబడినది. ఇది చార్ధామ్ యాత్రలో ఒకటి. ఇది హిందువులకు చాలా ముఖ్యమైన తీర్థయాత్ర. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3133 మీటర్ల 10,279 అడుగులు ఎత్తులో ఉంది. శీతాకాలంలో ఆలయం మూసివేయబడుతుంది మరియు వేసవిలో మాత్రమే తెరుస్తారు. పురాణాల ప్రకారం ఆది శంకరాచార్యులు 8వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని స్థాపించారు. ఆలయంలో విష్ణువు యొక్క నల్లరాతి విగ్రహం ఉంది. దీనిని బద్రీనారాయణ అంటారు. ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ, గణేశుడు మరియు ఇతర దేవతల యొక్క అనేక చిన్న మందిరాలు కూడా ఉన్నాయి. బద్రీనాథ్ చుట్టూ అనేక ఇతర పవిత్ర స్థలాలు మరియు సహజ సౌందర్యం కలిగిన ప్రదేశాలు ఉన్నాయి. బద్రీనాథ్ ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం మరియు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. బద్రీనాథ్ గురించి మరింత లోతైన వివరణ ఇక్కడ ఉంది. దాని చరిత్ర, ప్రాముఖ్యత, నిర్మాణం మరియు చుట్టుపక్కల ప్రాంతాల గురించి వివరంగా తెలుసుకుందాం. చారిత్రక మరియు పురాణ నేపథ్యం. వేదకాలం నాటి ప్రస్తావనలు. బద్రీనాథ్ యొక్క ప్రాముఖ్యత వేదకాలం నాటిదిగా చెబుతారు. పురాతన గ్రంథాలలో దీనిని బదరికాశ్రమం అని పిలిచేవారు. ఇక్కడ విష్ణువు ధ్యానం చేశాడని నమ్ముతారు. ఆది శంకరాచార్యుల స్థాపన. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు భారతదేశంలోని 4 మూలల్లో 4 ముఖ్యమైన ధామాలను స్థాపించారు. వాటిలో బద్రీనాథ్ ఒకటి. ఆయన అలకనంద నదిలో విష్ణువు యొక్క నల్లరాతి విగ్రహాన్ని కనుగొని దానిని ఇక్కడ ప్రతిష్ఠించారని చెబుతారు. పురాణగాథలు. బద్రీనాథ్ గురించి అనేక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది నరనారాయణుల కథ. విష్ణువు యొక్క 2 అవతారాలైన నర మరియు నారాయణులు ఇక్కడ తపస్సు చేశారని విశ్వసిస్తారు. వారి తపస్సు చేసిన ప్రదేశాలుగా పరిగణించబడే నరపర్వతం మరియు నారాయణ పర్వతం బద్రీనాథ్కు ఇరువైపులా ఉన్నాయి. బద్రీవృక్షం యొక్క ప్రాముఖ్యత. బద్రీ అనే పేరు రేగు, జుజుబే చెట్టు నుండి వచ్చింది. పూర్వం ఈ ప్రాంతమంతా రేగు వృక్షాలతో నిండి ఉండేదని, లక్ష్మీదేవి ఇక్కడ బద్రీవృక్ష రూపంలో విష్ణువుకు నీడగా నిలిచిందని ఒక కథనం ఉంది. ఆలయ నిర్మాణం మరియు శిల్పకళ. కేదార్నాథ్ శైలి. బద్రీనాథ్ ఆలయం ప్రధానంగా కేదార్నాథ్ ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఇది శంకు ఆకారంలో ఉంటుంది మరియు ఎత్తైన శిఖరాన్ని కలిగి ఉంటుంది. ప్రధాన ద్వారం. ఆలయానికి ప్రధాన ద్వారం తూర్పువైపు ఉంటుంది. దీనిని సింహద్వారం అని పిలుస్తారు. ఈ ద్వారం రంగురంగుల శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది. గర్భగుడి. గర్భగుడిలో విష్ణువు యొక్క నల్లరాతి విగ్రహం బద్రీనారాయణ పద్మాసనంలో కొలువై ఉంటుంది. ఈ విగ్రహం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మండపాలు. గర్భగుడి ముందు అనేక మండపాలు ఉన్నాయి. సభామండపం. భక్తులు సమావేశమయ్యే స్థలం. దర్శన మండపం. విగ్రహాన్ని చూసే స్థలం మరియు గరుడ మండపం. గరుడుని విగ్రహం ఉండే స్థలం. శిల్పాలు మరియు చిత్రాలు. ఆలయ గోడలు మరియు స్తంభాలు అనేక దేవతలు, యక్షులు మరియు ఇతర పౌరాణిక వ్యక్తుల శిల్పాలతో అలంకరించబడి ఉంటాయి. వేడినీటి బుగ్గలు. తప్తకుండ్. ఆలయానికి సమీపంలో తప్తకుండ్ అనే వేడినీటి బుగ్గ ఉంది. భక్తులు ఆలయంలోకి ప్రవేశించే ముందు ఇక్కడ స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు. ప్రాముఖ్యత మరియు ఆధ్యాత్మిక విలువ. చార్ధామ్ యాత్ర. బద్రీనాథ్ భారతదేశంలోని 4 ముఖ్యమైన తీర్థయాత్ర స్థలాలలో చార్ధామ్ ఒకటి. మిగిలిన 3 యమునోత్రి, గంగోత్రి మరియు కేదార్నాథ్. ఈ 4 ధామాలను సందర్శించడం మోక్షానికి మార్గమని హిందువులు విశ్వసిస్తారు. వైష్ణవ క్షేత్రం. ఇది విష్ణువుకు అంకితం చేయబడిన 108 దివ్యదేశాలలో ఒకటి. వైష్ణవులకు ఇది అత్యంత పవిత్రమైన స్థలం. మోక్షప్రదాత. బద్రీనాథ్ను సందర్శించడం మరియు ఇక్కడ పూజలు చేయడం ద్వారా భక్తులు పాపాల నుండి విముక్తి పొందుతారని మరియు మోక్షం పొందుతారని నమ్ముతారు. సాంస్కృతిక ప్రాముఖ్యత. బద్రీనాథ్ కేవలం మతపరమైన స్థలం మాత్రమే కాదు, ఇది భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాలకు కూడా ప్రతీక. చుట్టుపక్కల ఆకర్షణలు. బద్రీనాథ్ చుట్టూ అనేక ఇతర ముఖ్యమైన మరియు అందమైన ప్రదేశాలు ఉన్నాయి. మాణా గ్రామం. ఇది భారతదేశపు చివరి సరిహద్దు గ్రామం. ఇక్కడ వ్యాస గుహ మరియు గణేష్ గుహ వంటి చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. వసుధార జలపాతం.
ఇది ఒక అందమైన జలపాతం. ఇక్కడ నీరు చాలా ఎత్తు నుండి పడుతుంది. భీంపుల్ సరస్వతీ నదిపై భీముడు వేసినట్లు చెప్పబడే ఒక పెద్ద రాయి వంతెన. బ్రహ్మకపాలం ఇక్కడ పూర్వీకులకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు. నీలకంఠ పర్వతం బద్రీనాథ్ నుండి కనిపించే ఒక అందమైన మంచుతో కప్పబడిన శిఖరం. జోషిమఠ్ శీతాకాలంలో బద్రీనాథ్ ఆలయ విగ్రహాన్ని ఇక్కడకు తరలిస్తారు. ఇది కూడా ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. సందర్శన మరియు నిర్వహణ వేసవి కాలంలో తెరుస్తారు. బద్రీనాథ్ ఆలయం ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలలో తెరుస్తారు మరియు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో మూసివేస్తారు. శీతాకాలంలో ఈ ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. పూజలు మరియు ఆచారాలు ఆలయంలో ప్రతిరోజూ అనేక రకాల పూజలు మరియు ఆచారాలు నిర్వహిస్తారు. నిర్వహణ బద్రీనాథ్ ఆలయాన్ని బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ నిర్వహిస్తుంది. బద్రీనాథ్ కేవలం ఒక ప్రదేశం కాదు, ఇది ఆధ్యాత్మికత, చరిత్ర మరియు ప్రకృతి యొక్క అద్భుతమైన సమ్మేళనం. ఇది ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా సందర్శించవలసిన పవిత్ర స్థలం. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయగలరు.